శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి Yeah. ఆదాయ వ్యయాలు అలానే రాజపూజ్యం అవమానం ఎలా ఉండబోతుంది సార్? ఆదాయము వ్యయము కనుక తీసుకుంటే ధనస్సు వారికి 5 ఉందంటే ఈక్వల్గా ఉంది. రాజ్యపూజ్యం 1 ఉంది, అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 1 అయితే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 5 ఉంది. కాబట్టి ఇక్కడ ఆదాయం పెంచుకోవాలి, వ్యయం 5 ఉంది, ఆదాయం 5 ఉంది అంటే సరిపోదు కదా. ఆదాయం పెంచుకోవాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఒకటి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలినాటి శని అనేటువంటిది ఏలినాటి శని కాదు సారీ అర్ధాష్టమ శని అనేటువంటిది వస్తుంది చెప్పాలంటే వీరికి. సో అర్ధాష్టమ శని వస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం ఆదాయం విషయంలో వీళ్ళకి వచ్చిన ఆదాయాన్ని ఏదైనా ల్యాండ్స్ మీద పెట్టడమో లేకపోతే కన్స్ట్రక్షన్ గురించి పెట్టడం వల్ల కూడా కొంతవరకు వచ్చినటువంటి ఆదాయం విషయంలో కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ వీళ్ళకి ఆదాయం పెరగాలంటే ఎక్కువగా శని భగవానుడికే చేసుకోవాలి, అది మెయిన్గా చూసుకోవాల్సింది. లేదా కాలభైరవ అష్టకం కానీ లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకున్నా సరిపోతుంది వీరికి. ఇక వ్యయం అయితే ఎలాగో తక్కువే ఉంది, నో నీడ్ టు వరీ. ఇక్కడ మనం రాజ్యపూజ్య అవమానం చాలా ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది. సో రాజ్యపూజ్యం పెరగాలంటే ధనస్సు వారికి గణపతి ఆరాధన, ఎందుకంటే ఇప్పుడు దశమంలో కేతు ఉన్నాడు అంటే అగైన్ దాంతోపాటు బుధ గ్రహానికి సంబంధించిన బుధకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము అండ్ మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోవడం మంచిది. ఇక అవమానం తగ్గాలి అంటే వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారి అష్టకం చదువుకుంటే అవమానం తగ్గుతుంది, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః ఖచ్చితంగా అవమానం అనేటువంటిది తగ్గుతుంది వీరికి.